వర్షం పడుతున్నా కానీ లైటింగ్లో షాప్స్ చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. వర్షంలో ప్రయాణించడం చాలా ప్రమాదకరం. వర్షం పడినప్పుడు మనకు బండ్లు బ్రేక్ ఫెయిల్ అవ్వడం, అలాగే స్కిడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వర్షంలో ప్రయాణించేవారు చాలా జాగ్రత్తగా ప్రయాణించాలి. కానీ లైటింగ్ వెలుగులో అది ఎటువంటి షాప్ అయినా కానీ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అవి చిన్న చిన్న పండ్లు అమ్ముకునే బండ్ల మీద కూడా వాళ్ళు ఎంతో అందంగా లైటింగ్ అలంకరించుకొని వారి వ్యాపారాన్ని నిర్వర్తించుకోవడానికి వారు చేసే ప్రయత్నాలు చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది. చిరు వ్యాపారులు తమ దైనందిన జీవితం కోసం వర్షంలో కూడా లైట్లు వెలిగించుకొని మంచి అందంగా లైట్లు అలంకరించుకొని తమ వ్యాపారాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు. కానీ అనేక రోజులుగా వర్షాలు పడుతుండడం వల్ల పరిశుభ్రత లోపించింది. అనేకమైన వ్యాధులు వ్యాపించడానికి ఈ కలుషిత వాతావరణం దోహదపడుతుంది. కానీ ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు. గత 4 రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. రోడ్లన్నీ జలమయం అయిపోయినాయి. ఎక్కడ చూసినా బురద, కొంచెం వాతావరణం కూడా కలుషితంగా ఉంది. నీరు కూడా కలుషితం అయిపోతుంది. కాబట్టి వర్షాకాలంలో నీరు తాగేవారు, మంచినీరు తాగేవారు కాచి వేడి చేసినటువంటి నీళ్లు, శుభ్రమైన నీళ్లు మాత్రమే తాగండి. లేకపోతే అతిసార వ్యాధులు వస్తాయి. మనం గమనిస్తే ఎంత డర్టీ అయిన వెదర్లో అయినా కానీ చిరు వ్యాపారులు, పూల వ్యాపారులు వారి యొక్క వ్యాపారాన్ని ఖచ్చితంగా కొనసాగించాలి. కాబట్టి వాళ్ళు అదే విధంగా పని చేసుకుంటూ మంచి లైటింగ్ అలంకరించుకొని షాప్స్ కూడా అందంగా కనబడేటట్టు మెయింటైన్ చేసినా కానీ ఈ బురద వల్ల రోడ్లన్నీ